ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరిని మోసగించిన వారితో పాటు తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వినోద్పై తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొట్టపాటి సుబ్బమ్మ కోరారు. ఈ మేరకు ఆమె ఇతర బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒంటిమిట్లో ఆలయంలో స్వీపర్ పనిచేసేందుకు తమ బంధువులు పనికి పెట్టగా వారికి నెల నెలా వేతనాలు వచ్చాయన్నారు. నమ్మకంగా ఉండడంతో తన బంధువులతో పాటు తన కుమారుడికి సైతం ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదు రాబట్టారన్నారు. నకిలీ పత్రాలు, ఐడి కార్డులతో కాలం వెళ్లదీస్తూ వచ్చారన్నారు. ఈ క్రమంలో శిక్షణ నిమిత్తం విజయవాడకు వెళ్లాలని ఆదేశించడంతో పాటు అసలు విషయం బయటకు వచ్చిందన్నారు. ఈ క్రమంలో మీడియేటర్లుగా అట్లూరు ఎంపీడీఓ యుగంధర్, వినోద్ వ్యవహరించేవారన్నారు. వినోద్ అనే వ్యక్తి తాను స్కామ్ చేసినట్లు, నగదును తీసుకున్నట్లు తనను బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. నా పేరు కొట్టపాటి సుబ్బమ్మ. నేను అఖిల భారత అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పనిచేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయుష్మాన్ భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక ఫస్ట్ పరిచయం చేసిన వ్యక్తి నాగరాజు ఒంటిమీట గుడిలో చీపర్ పనులు ఉన్నాయి మేడం, మీ వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి అని చెప్పారు. సరే అని చెప్పి మా బంధువులైన వాళ్ళని, మా చిన్నమ్మ గారిని, మా మేనమామ కూతుర్ని వాళ్ళని చీపర్లుగా పనికి పెట్టాము. వాళ్ళకి శాలరీలు పడ్డాయి. వాళ్ళు నమ్మకంగా నిలబడినారనే చెప్పిన తర్వాత నేను కూడా ఏం చెప్పాను, అన్న మా అక్క కూతురికి నా కొడుకు ఉన్నారు, ఖాళీగా చదువుకున్నారు, BA BCom చదువుకున్నారు, ఏమన్నా ఉందా పోస్టింగ్లు అని అడిగితే ఆయుష్మాన్ భారత్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే ఒక పోస్టులు ఉన్నాయి మేడం, మీరు ఏదో రిజ్యూమ్ పెడితే మీకు ఉద్యోగం వస్తుందని చెప్పారు. సరే అని చెప్పి ఆ నమ్మకంతో మేము అతనికి 2 లక్షల డబ్బులు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆమెకి ఒక ఐడి కార్డు, ఒక సీలు, సంతకం వేసిన లెటరు మా ఇంటికి వచ్చింది. అది నేను తీసుకుపోయి సరైన ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ పని చేసే వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి నేను చూపించాను. చూపించిన తర్వాత ఇది పక్కా ఎవిడెన్స్ అమ్మా, మంచి ఒరిజినల్ లెటరేను, మంచి ఒరిజినల్ ఐడి కార్డేను, ఏం ఇబ్బంది లేదని చెప్పడంతో నమ్మకంతో నేను నా కొడుకు కూడా డబ్బులు కట్టాను. డబ్బులు కట్టిన నా కొడుకు కూడా ఒక ఐడి కార్డు లెటర్ కూడా వచ్చింది. ఆ నమ్మకంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆడ ఈడ వాళ్ళు కనుక్కొని మీడియేటర్లు, కమిషన్ల వ్యాపారం చేసుకునే మ్యాన్ పవర్ చేసుకునే వాళ్ళు, 1 ఎంపీడీఓ, 2 యుగంధరు, ఫస్ట్ ఇంకా ఆ పక్క చుట్టుపక్కల ప్రజలు, నేనైతే ఎమ్మెల్యేగా పోటీ చేశాను రాజంపేట నియోజకవర్గంలో, నా గురించి తెలుసుకున్న వాళ్ళు, మంచి ఆమె, మంచిది మేడం అని చెప్పి తెలుసుకున్న వాళ్ళు వచ్చి డబ్బులు కట్టడం జరిగింది. వాళ్ళే నా ఇంటి దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళడం లేదు, ప్లస్ వాళ్ళకి మైండ్ డైవర్ట్ చేయడం లేదు. నేను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఇంతవరకు. ఆ పిల్లలు ఎక్కడున్నోళ్ళు, ఏం కథ ఏందని కూడా తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి నాకు పెడితే పక్కా మేము ఇది మోసం అని ఎప్పుడు మాకు తెలిసిందంటే, అన్నీ వచ్చిన తర్వాత డబ్బులంతా కట్టి ఫోన్పేలు అన్నీ వాళ్ళకి డబ్బులన్నీ వేసిన తర్వాత వాళ్ళ రిజిస్టర్ పోస్టులో లెటర్లు, రిజిస్టర్ పోస్టులో ఐడి కార్డులు రావడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళంతా ట్రైనింగ్ అని చెప్పేసి విజయవాడకు రమ్మని చెప్పారు. మంగళగిరిలో ఆయుష్మాన్ భారత్ అనే ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు జాయినింగ్స్ ఉంటాయి ప్రతి చోట, మాది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అతను ఫోన్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇది మోసపోయినాము, ఇక్కడ ఆఫీస్లో ఇలాంటివన్నీ ఏమి లేవని తెలుసుకున్న తర్వాత ఇది మోసం అని తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి చెప్పాను, ఇది మోసం అమ్మ, ఇదేం చేయలేము. నేను నా సాయశక్తిలా ప్రజల మధ్యన మీరు నన్ను నమ్మి కట్టారో లేదా వాళ్ళని నమ్మి కట్టారో, అతను వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర డబ్బులు కట్టయితే ఎవరైతే ఉన్నారో బాధ్యతలు అందరి దగ్గర అతని నెంబర్ అయితే ఉంది, రామప్రసాద్ అనే నెంబర్ అయితే ఉంది. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు తెలియకుండా కూడా ఆ క్యాండిడేట్లు వాళ్ళకు కూడా డైరెక్ట్ డబ్బులు వేయడం జరిగింది CDMలో. జరిగిన తర్వాత మేము అందరం మోసమైన తర్వాత వీళ్ళు ఈ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సైడ్ అయిపోయారు. ఈ బాధ్యతలు కూడా కొంతమంది మమ్మల్ని ఫోన్ చేసి అడిగితే మీకు న్యాయం జరుగుతుంది అయ్యా, బాధపడద్దు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి SP గారిని కలవడిచి CCC కేసు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, సిద్ధవటంలో SI గారు లేకుండా ట్రాన్స్ఫర్ అయిపోవడం ఒకటి, CI గారు ఒకసారి ట్రాన్స్ఫర్ కావడం పోవడం ఒకటి, మళ్ళీ SP గారి కాడికి పోతే SP గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ కావడం ఒకటి, మళ్ళీ దాని మీద మళ్ళీ కొత్త SP గారు రావడానికి కొంచెం టైం పట్టింది. టైం స్పెండ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, కొత్త SP గారు వచ్చారు. సరే ఈయనకు మళ్ళీ CCC ఇచ్చాను, మళ్ళీ పోలీసులు దర్యాప్తు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నారు. సరే అని చెప్పేసి DGP కాడికి కూడా పోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ SP కాడికి రావడం జరిగింది. SP గారు ఇదంతా చూసి దీని మీద కేసు కట్టనని చెప్పడం జరిగింది. అప్పుడు నా కాడుండే ప్రతి ఒక్క ఎవిడెన్స్ చూసుకొని ప్రతి ఒక్కటి చేసి ఎంక్వైరీ చేసుకొని ఈ FIR చేయడం జరిగింది. ఈ FIR జరగడంలో ఈ మధ్యలో ఈ వినోద్ అనే వ్యక్తి వచ్చి
వినోద్ అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పినాడు, ఏమమ్మా 2 కోట్లు నువ్వు స్కామ్ చేసావంట, నువ్వు తిన్నావంట, నువ్వు చేసావంట, నువ్వు ఇప్పుడు నాకు డబ్బులు కడతావా, వాళ్ళకి ఇచ్చేయి లేకుంటే లే, మా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయి లేకుంటే లేదు, వాళ్ళకి ఏదో రూపాయి 10 రూపాయకి వాళ్ళకి నేనే పంచాయతీ చేసి 1 లక్ష రూపాయలు చేసిన వాళ్ళకి 50,000 ఇచ్చాం, లేదు 2 లక్షలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాం, మిగతాది మేము తినేస్తాం, నువ్వు తినేసేయి, మాకు సంబంధం లేదు, మాకైతే 5 లక్షలు లెక్క అయ్యి అన్నాడు. నేను అంత ఇయ్యలేను, నాకు ఆ డబ్బులు లేవు, నేనైతే ఇందులో 1 రూపాయి కూడా నేను తినింది లేదు, నేను పెట్టింది లేదు, నేను పైగా నేను ఏదో ఒక ఆస్తి కొనుక్కున్నాను కాదు, ఒక కారు కొనుక్కున్నాను కాదు, ఒక బంగ్లా కొనుక్కున్నాను కాదు, ఒక బంగారు నగలు కూడా వేసుకున్నాను కాదు. నేను మీరు ఎట్టటి ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసి చెప్పండి, నా అకౌంట్లో ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, నేను తినలేదు చేయలేదు, నా దగ్గర అంత డబ్బులు లేవు అంటే, లేకపోతే నిన్ను మీడియాకి వేసి నువ్వు ఎంతవరకు పోతావో అంతవరకు, నువ్వు ఎట్లా తిరుగుతావో తిరిగేంత వరకు, నువ్వు పార్టీలు ఎలా పనిచేస్తావో చేసేంత వరకు మేము వెళ్తామని చెప్పి ఛాలెంజ్ చేశాడు. నేను ఇవ్వలేను అని చెప్పాను. పైగా 10 లక్షల రూపాయలు నేను యాడికి నేను భరించలేక, అతని బాధ భరించలేక, అతను మాట్లాడే మాటలు వినలేక నేను ఏం చేశాను, మా పార్టీలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాడు, కిసాన్ సభ అధ్యక్షుడిగా పనిచేస్తాడు ప్రదీప్ రెడ్డి అని అతని దగ్గర 1 లక్ష రూపాయలు నేను వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి అంటే, ఎవరికి కట్టాలి డబ్బులు చెప్పండి మేడం అన్నాడు. సార్ నేను వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలి, నాకు ఆ డబ్బులు లేవు, ఇప్పుడు ఇతను బ్లాక్మెయిల్ చేసి నేను చెప్పలేను కదా, ఇది నాకు డబ్బులు కట్టాలి, ఏం చేయాలి సార్ అంటే, సరే ఎవరో రమ్మని చెప్పమ్మా నేను ఇస్తాను అని చెప్పాడు. 5వ తారీఖు పోయి అతనికి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర సర్కిల్లో 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసినానమ్మ, డబ్బులు పలాని ప్రదీప్ రెడ్డి ఇచ్చాడన్నా నీకు డబ్బులు అంటే, సరే రమ్మనని చెప్తే మావాడు ఎవరో ఒకడు పోతాడు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నన్ను రమ్మంటాడు, మిగతా 4 లక్షలు ఎప్పుడు ఇస్తావు, మిగతా 4 లక్షలు డబ్బు లేకపోతే నువ్వు రా, రూమ్కి వెళ్దామా, పార్కుకి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వే చెప్పు, నేను చెప్పను, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తా నీ దగ్గరికి. ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇలా మీడియాకు వేయడం వల్ల బాధితులు తప్పించుకొని, బాధితులు పారిపోతే, కేసుకు సంబంధించిన బాధితులు పారిపోతే పూర్తి బాధ్యత వహించాల్సింది వినోద్. ఎన్ని లక్షలైనా ఎవిడెన్స్ ప్రదీప్ రెడ్డి ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉంది. అతను వేరే వాళ్ళకి డబ్బు తీసుకునింది, ఇతను ఏటీఎంలో డబ్బులు తీసుకునింది, వీళ్ళకి క్యాష్ ఇచ్చింది కూడా ఎవిడెన్స్ ఉంది సార్ దగ్గర. కాబట్టి ఎస్పీ గారు దీన్ని పూర్తిగా స్పందించి, పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి, మహిళలకు ఇట్లా అన్యాయం జరిగింది కాబట్టి మేము కేసు కట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. 16 మంది అంతా మా బంధువులే, అంటే వీళ్ళు మీడియేటర్లు పక్కన వచ్చిన వాళ్ళన్న. ఈ ఎంపీడీఓ అనేమా యుగంధర్ అనే వాళ్ళు కమిషన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, మ్యాన్ పవర్లు చేసుకునే వాళ్ళు. ఎంపీడీఓ యుగంధరు, వీళ్ళిద్దరు 10-15 మందిగా డబ్బు రాబట్టుకొని తీసుకొచ్చుకొని, వీళ్ళు నాకు ఇచ్చింది 1 లక్ష రూపాయలు అయితే వీళ్ళు తినింది 2-4 లక్షలు క్యాండిడేట్ల దగ్గర. కానీ మధ్యలో వీళ్ళందరూ ఇబ్బంది పడతానని చెప్పి నేను మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి, నేను ఎస్పీ దగ్గర కనెక్ట్ అయిపోయి మాట్లాడుకొని, సార్ మాకు జరిగిన అన్యాయం ఇది, నిరుద్యోగులు చాలా మోసపోయారు, వాళ్ళతో నేను కూడా మోసపోయాను, నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇతను ఇలా చేయడం వల్ల 10 మంది పిల్లలు నన్ను తగులుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ గుండా నాకు ప్రాణహాని ఉంది. నిరుద్యోగులు వినోద్ ఎప్పుడైతే ఇలా చేశాడో, ఈ నిరుద్యోగులందరూ వచ్చి నా మీద బడి కొట్టి తిట్టి చేసే అవకాశాలు నాకున్నాయి, నాకు ప్రాణహాని కూడా ఉంది. మా బంధువుల నుంచి 20 లక్షల దాకా వచ్చింది. నాకే కట్టింది, అంటే నా అక్క కూతురే, నా అక్క కూతురు, నా అన్న కొడుకు, నా కొడుకు. ఉంటాయి కూడా ప్రూఫ్స్ ఉంటాయి. వాళ్ళకేం వేయలే, నాకు ఇచ్చినారు, నేనే వేసిన వాళ్ళకి ఫోన్పే ట్రాన్సాక్షన్. ఏం లేదు, మా అక్క కూతురు వాళ్ళకి తెలుసు కాబట్టి, మా వాళ్ళ గుండా ఎవరు కూడా అసలు ఏ క్యాండిడేట్ కూడా నాకు ప్రెజర్ లేదన్నా. అందరికి తెలుసు ఈమె ఎలాంటిది, ఈమె ఏం చేస్తుంది, ఈమె ఎప్పటికైనా మా డబ్బు మాకు రాబట్టిస్తుంది, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి మాకైతే న్యాయం చేస్తుంది ఒక నమ్మకంతో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేవు. నిరుద్యోగుల బాధ్యతలు ఏం మాట్లాడలేదు. మధ్యలో మీడియేటర్లు ఉన్నారు కదా, ఎంపీడీఓ యుగంధరు, ఈ మధ్యలో దూరని వ్యక్తి, బ్లాక్మెయిల్ చేసేదానికి దూరని వ్యక్తి వినోద్, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ప్రెజర్ అంటూ ఏమీ లేదు నాకు. ఎవరు ఎంపీడీఓ అట్లూరులో పనిచేస్తుందంట, షేక్ షగానా ఆమె పేరు, షకానా, మొత్తం వాళ్ళే.
నాకు ఇచ్చిన ₹1,00,000 అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నది 2.5, 3 లక్షలు, 4 లక్షలు. వాళ్ళ ఫొటోసా, ఎంపీడీ ఫొటోస్ అయితే లేవు.